ఉత్తరాంధ్ర ఆర్థిక రాజధాని విశాఖలో పారిశ్రామిక రంగానికి ఊతమిచ్చేలా కూటమి ప్రభుత్వం కీలక అడుగు వేసింది. సూక్ష్మ మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధికి పెద్దపీట వేస్తూ విశాఖ ఆరిలోవలో 7 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఎంఎస్ఎంఈ పార్కును సిద్దం చేస్తోంది. ఇప్పటికే ఆటోనగర్, అచ్యుతాపురం, ఏపీఐఐసీ పార్కులు ఉండగా దువ్వాడలో మినీ సేజ్ కొనసాగుతోంది. తాజాగా ఆరిలోవలో 4 అంతస్తుల భవనం ఏర్పాటు చేస్తున్నారు. ఈ పార్క్ అందుబాటులోకి వస్తే చిన్న తరహా పరిశ్రమలు నెలకొల్పే ఔత్సాహికులకు మేలు జరగనుంది. నిరుద్యోగ యువత ఉపాధి లభించనుంది. ఎంఎస్ఎంఈ పార్కు నిర్మాణంపై మా ప్రతినిధి ఆదిత్య పవన్ గ్రౌండ్ రిపోర్ట్. అశ్విని, విశాఖపట్నం అనేది ఆర్థిక రాజధాని రాష్ట్రానికి. ఇప్పటికే చాలా పరిశ్రమలు, భారీ పరిశ్రమలు ఉన్నాయి, పెద్ద పరిశ్రమలు విశాఖపట్నంలో ఉన్నాయి. కానీ ఇప్పుడు విశాఖపట్నంలో చిన్న తరహా మరియు మధ్య తరహా సూక్ష్మ పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవాలనేటువంటి ప్రధాన ఉద్దేశంతో, ముఖ్యంగా యువతకు మేలు చేయాలనే ఉద్దేశంతో నగరానికి సమీపంలో నగరంలో ఉన్నటువంటి ఆరిలోవలో సుమారు 2.2 ఎకరాల స్థలంలో నా వెనుక కనిపిస్తున్నటువంటి ఈ ప్రాంతంలోనే ఇక్కడే ఎంఎస్ఎంఈ పార్క్ కడుతున్నారు. సుమారుగా 7 కోట్ల రూపాయలు అంచనా వ్యయంతో ఈ పార్క్ నిర్మాణం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే మొదటి అంతస్తు పూర్తయింది. 4 అంతస్తుల దాకా నిర్మించేటువంటి అంచనాతోటి నిర్మాణం జరుగుతోంది. ఈ మొదటి అంతస్తులో భాగంగా ఇక్కడ 4 భవనాలు, ప్రధానమైన భవనాల నిర్మాణం జరిగింది. ఒకటి అడ్మిన్ బిల్డింగ్ కాగా మిగిలినటువంటివి మొత్తం 31 షాపులు వచ్చాయని మనం చెప్పుకోవచ్చు. డిసెంబర్ కల్లా, ఈ సంవత్సరం డిసెంబర్ కల్లా దీన్ని పూర్తి చేయాలనేటువంటి అంచనాతోటి నిర్మాణం చేపడుతున్నారు. నిర్మాణం చేసిన తర్వాత ఇక్కడ యువతకి అవకాశం ఇచ్చేటువంటి ఉంది. ముఖ్యంగా ఆతిథ్య రంగం, ఐటీ రంగం, కన్సల్టెన్సీ రంగం, ముఖ్యంగా మహిళలకు సంబంధించి, మహిళలైతే వారికి బేకరీ సంబంధించినవి, ఫుడ్ ప్రాసెస్, కుట్లు, అల్లికలు, వస్త్రాలకు సంబంధించినటువంటి తయారు చేసుకున్నటువంటి వివిధ రకాలైనటువంటి వ్యాపారాలు చేసుకోవడానికి ప్రధానంగా ఇక్కడ ఎంఎస్ఎంఈ పార్క్ సహకారం అందిస్తుంది. ఇక్కడ ఈ ప్రాంతంలో యువతకి కేటాయించిన తర్వాత వారికి రాయితీలు ఇవ్వడం, రుణాలు ఇవ్వడం, లైసెన్స్ సంబంధించినటువంటి ప్రక్రియ అంతా కూడా ప్రభుత్వమే చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా యువతకి ఉపాధి అవకాశాలు కల్పించాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో నగరానికి సమీపంలో ఆరిలోవలో ఈ ఎంఎస్ఎంఈ పార్క్ సిద్ధమవుతుంది. ఈ పార్క్ సిద్ధమైన తర్వాత వందలాది మందికి ఉపాధి అవకాశాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఎంఎస్ఎంఈ సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో కూడా ఏర్పాటు చేయాలనుకున్నారు. అందులో మొదటగా విశాఖపట్నంలో సంసిద్ధమవుతుందని చెప్పుకోవచ్చు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకరిస్తాయి. ముఖ్యంగా యువతకి వారి కాళ్ళ మీద వారు నిలబడేటట్టు, అదేవిధంగా మరికొంతమందికి ఉపాధి కల్పించే విధంగా ఇక్కడ ఈ ఎంఎస్ఎంఈ పార్కులు సిద్ధమవుతున్నాయి. ప్రస్తుతం అయితే మా వెనక కనిపిస్తున్నటువంటి ఆరిలోవలో ఈ ఎంఎస్ఎంఈ పార్క్ ఒక అంతస్తు పూర్తయింది. డిసెంబర్ కల్లా అందుబాటులో వచ్చేటట్టుగా ఉంది. ప్రధానంగా విశాఖపట్నంలో ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉండేటువంటి యువతకి ప్రాధాన్యత ఇచ్చే విధంగా, యువతని వివిధ రకాల్లో ప్రోత్సహించే విధంగా గతంలో కూడా ఇక్కడ ఎంఎస్ఎంఈ సంబంధించినటువంటి అనేక సదస్సులు జరిగాయి. సదస్సులు జరిగినప్పుడు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. ఆ నిర్ణయంలో భాగంగానే విశాఖపట్నం ఆరిలోవలో ఈ ఎంఎస్ఎంఈ పార్కు సంసిద్ధమవుతుంది. డిసెంబర్ కల్లా దీన్ని పూర్తి చేయడానికి పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా ఇది మొదటి దశ అని చెప్పుకోవచ్చు. తదుపరి ఇక్కడ మొదటి అంతస్తు పూర్తయింది. 4 అంతస్తుల దాకా నిర్మించేటువంటి అవకాశం ఉంది. రానున్న రోజుల్లో వందలాది షాపులు ఇక్కడ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా యువతకి, మహిళలకి కూడా ఇక్కడ అవకాశం కల్పిస్తున్నారు. అయితే వీరికి సంబంధించినటువంటి శిక్షణ ఇవ్వడానికి కూడా ఒక ప్రత్యేకమైన ఏర్పాటు చేయడం జరిగింది. అందులోనిది ఆరిలోవ నగరానికి చాలా దగ్గరగా ఉంటుంది. హనుమంతవాక నుంచి కేవలం ఒక 5 కిలోమీటర్ల దూరంలోనే ఈ ఎంఎస్ఎంఈ పార్క్ని ఏర్పాటు చేశారు. జాతీయ రహదారికి కూడా దగ్గరగా ఈ ఎంఎస్ఎంఈ పార్క్ ఉంది. ఈ పార్క్ ఏర్పాటు చేయడం ద్వారా యువతకి ఎంతో అవకాశాలు కలుగుతాయి. ఇప్పటికీ విశాఖపట్నంలో ఆటోనగర్ ఉంది. ఆటోనగర్ పరంగా కూడా అభివృద్ధి అయింది. అలాగే పక్కనే ఎపీరియల్ పార్క్ ఉంది. ఎపీరియల్ పార్క్లో వస్త్ర పరిశ్రమ సంబంధించి చాలా వరకు అభివృద్ధి జరిగింది. ఆ సమీపంలోనే దువ్వాడ దగ్గర ఎస్ఈజెడ్ని అభివృద్ధి చేసి అక్కడ కూడా అనేక పరిశ్రమలు, ఎంఎస్ఎంఈ సంబంధించినటువంటి పరిశ్రమలకి సహకారం ఇచ్చారు. అంటే ఇప్పుడు ఆరిలోవలో కూడా ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటు చేయడం ద్వారా నగరానికి సమీపంలో ఉన్న ప్రాంతంలో, నగరానికి దగ్గరగా ఎంఎస్ఎంఈ పార్క్ని ఏర్పాటు చేయడంతో నగరంలో ఉన్నటువంటి యువతకి, అలాగే ఉత్తరాంధ్ర యువత అందరికీ కూడా
ప్రాధాన్యత ఇచ్చినట్టు అవుతుంది. ఈ ఎంఎస్ఎంఈ పార్కులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సహకారంతో ఇక్కడ దుకాణాలు ఏర్పాటు చేసే వారికి, వ్యాపారాలు పెట్టాలని ముందుకు వచ్చేటువంటి యువతకి ప్రోత్సాహం ఇస్తూ, ముఖ్యంగా అటు బ్యాంకర్ల నుంచి రుణాలు కావచ్చు, రాయితీలు ప్రభుత్వం నుంచి రాయితీలు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ ఎంఎస్ఎంఈ పార్క్ని డిసెంబర్ కల్లా ప్రారంభించాలనేటువంటి కృతనిశ్చయంతో పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఉత్తరాంధ్ర యువతకి అభివృద్ధి పదంలో నడవడానికి, యువతకు ఉపాధి కల్పించే విధంగా ఈ ఎంఎస్ఎంఈ పార్కు 6 సంసిద్ధమవుతోంది.